వినత యొక్క దాస్య విముక్తి కొరకు పావులు గరుత్మంతుణ్ణి అమృతం తెమ్మని నిర్బంధించడం, ఆయన అమృతాన్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆ అమృతాన్ని తాగలేనటువంటి స్థితిని పావులు పొందడం ఇత్యాది విషయాలన్నింటినీ విన్నటువంటి ఆదిశేషుడు, ఆయన కూడా కద్రువ యొక్క సంతానంలో ఒకడైన వాడే. కానీ ఆయన తీవ్రమైనటువంటి పరితాపమును పొందాడు. మా అమ్మ, నా సోదరులు కూడా చాలా ప్రవర్తించకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నారు. ఆ వినతని, ఆమె యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురి చేశారు. ఇటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు కూడా ఒక చోట చేసినటువంటి తపస్సు కాదు. ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో, హిమాలయాల మీద, గోకర్ణంలో, పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రముల యందు తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడుగుతారు సహజంగా. అంటే ఆదిశేషుడు అన్నాడు, నా సోదరులు, నా తల్లి కద్రువ, వీళ్ళు వినత పట్ల, గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది. కాబట్టి నాకింక ఈ శరీరంతో ఉండాలి అని లేదు. కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. వదిలిపెట్టేస్తే ఆ పాపం నుంచి వినిర్ముక్తుడనవుతాను అన్నాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే ఒక చిరునవ్వు నవ్వి అన్నారు, నీకు సత్యమునందు ధర్మమునందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అసలు అటువంటి తాపత్రయం ఉందో అప్పుడే నీ పాపం కాలిపోయింది. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఒక బృహత్తరమైన కార్యాన్ని చెయ్యాలి. ఇంత ఓర్పున్నవాడు, నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడే భూమి భారమును భరించగలడు అని ఆయన ఒక సలహా చెప్పాడు బ్రహ్మగారు. గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే. మిగిలిన పావుల విషయం పక్కన పెట్టాడు. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినవాడు, వాలఖిల్యుల యొక్క పరంచేత జన్మించినటువంటి వాడు, అమృతాపహరణమును చేసినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, వజ్రాయుధమును లెక్కపెట్టినవాడు, అంతటి మహావిజ్ఞుడు, పరాక్రమవంతుడు నీ సోదరుడు గరుత్మంతుడు. గరుత్మంతునితో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి ఆదిశేషుణ్ణి భూభారమును వహించడం కోసమని ఆయన నియంత్రించాడు. అప్పటి నుంచి ఆయన ఆ భూభారమును వహిస్తున్నాడు. అందరూ అన్నదమ్ములే, కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో, భగవంతుని యొక్క సేవ చెయ్యడం వల్ల ఇద్దరు తప్పుకున్నారు తల్లి శాపం నుంచి. ఒకరు ఆదిశేషుడు, రెండవ వారు వాసుకి.